నా పేరు గోపీనాథ్ అండి. నేను స్టేట్ పార్టీ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ. మాది కుప్పం నియోజకవర్గము, చిత్తూరు జిల్లా. సరే, అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఈరోజు కుప్పం నియోజకవర్గం కూడా మేమే గెలుస్తామని సవాల్ చేస్తున్నారు. కుప్పంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాము, 65 కోట్లు శాంక్షన్ చేశాను నేనే అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అక్కడి నుంచి వస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఏమన్నా అభివృద్ధి చేశారా? ఇంతవరకు కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కానీ ఎక్కడ కానీ కనబడడం లేదండి. వాళ్ళు ఏదో ఈ పథకాలను బటన్ నొక్కుతా ఉన్నామనే ఏమారుస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కానీ అభివృద్ధి అనేది ఎక్కడా కనబడలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు కానీ, చంద్రబాబు నాయుడు కట్టించిన కాలేజీలు కానీ, చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి చెరువులు కానీ, చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి చెక్ డ్యాములు కానీ, అవి తప్ప ఇంతవరకు ఎక్కడ కానీ ఒక్క ఇది కూడా వాళ్ళు వేయలేదు. 65 కోట్లు అంటున్నారు. 65 కోట్లు కాదు, ఆయన 650 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరిగింది ఆయన నియోజకవర్గంలో. అటువంటిది ఆయన ఇంతవరకు 7వసారి మళ్ళా మాకు ఎమ్మెల్యేగా అవుతారు. మళ్ళా ఆయన్ని మేము 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడమే ధ్యేయంగా ఈరోజు మేము ఆయన కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక అరాచక పాలనగా సాగడం జరిగింది. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనాలు, మళ్ళీ ఎక్కడ చూసినా కబ్జాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ ఇంతవరకు యువత మొత్తం చెడిపోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూసినా గంజాయి, చీప్ లిక్కరు, జగన్ లిక్కరు తప్ప ఎక్కడ కానీ దొరకడం లేదు. అటువంటి ఈ యొక్క పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని కంఠాబద్ధంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలకు కావాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 3 పార్టీల కలయిక జరగడం జరిగింది. జనసేన అయితేనేమి మొట్టమొదట సపోర్ట్ ఇచ్చిందే జనసేన పార్టీ. ఆయన జైల్లో 53 రోజులు అక్రమంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బంధిస్తే దాన్ని చూసి బాధపడి మొట్టమొదటిగా తనకు తానుగా వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నాశనమయ్యేంత వరకు వదిలే ప్రసక్తి లేదనే ఉద్దేశంతో ఆయన జైలుకే నేరుగా వెళ్ళి మద్దతు పలకడం జరిగింది. ఈరోజు జనసేన అయితేనేమి, అదేవిధంగా మోడీ గారిని కూడా, అదేవిధంగా అమిత్ షా గారిని అందరినీ కూడా కన్విన్స్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేకుంటే ఈ రాష్ట్రం బాగుపడే వ్యక్తి ప్రసక్తే లేదని తెలియజేసి ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పాలిస్తూ ఉన్నారో కూడా తెలియజేసి ఈ 10 సీట్లు ఇస్తే కూడా చాలనే ఉద్దేశంతో అటు బీజేపీ కానీ ఇటు 20 సీట్లతో జనసేన కానీ సర్దుకొని వాళ్లకు ముఖ్యంగా ఈ యొక్క అరాచక పాలన, రాక్షస పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే ధ్యేయంగా ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఉంటే ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి అనేది జరగలేదనేది తెలుస్తుంది. మనకు 810 కిలోమీటర్ల ఈ యొక్క సముద్ర తీరం ఉంది. ఆ తీరంలో ఎంతో అభివృద్ధి చేసిండొచ్చును, ప్రజలకు ఎంతో అభివృద్ధి జరిగిండొచ్చును. కానీ ఈరోజు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఎక్కడ కానీ ఉన్న బస్సులంతా కూడా నాశనం అయిపోయింది. ప్రజలకు ఆర్టీసీ బస్సులు అనేవి లేకుండా చేసి ప్రైవేటు వ్యక్తులని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క ఆదాని లాంటి గ్రూపుల్ని సపోర్ట్ చేస్తూ ఈ యొక్క చిన్న చిన్న సంస్థలంతా కూడా మూసేస్తూ ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి అమర్ రాజా బ్యాటరీస్ ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే అటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఈరోజు తెలంగాణకు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక పక్క కియా ఫ్యాక్టరీ ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఆ కియా ఫ్యాక్టరీని కూడా వాళ్ళని బెదిరించి వారిని ఈరోజు ఎక్కడా లేకుండా చేస్తే వారు కూడా ఉన్నటువంటి ఫ్యాక్టరీ మాత్రమే నిలబెట్టి మిగతా అంతా కూడా ఇటు బెంగళూరు కానీ అటు తెలంగాణ కానీ వెళ్ళిపోవడానికి సిద్ధమై వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాక్షస పాలన అంతం కావాలి. ఈ రాక్షస పాలన అంతమైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేదంటే ప్రతి ఒక్కరిని ఆయన చెప్పు చేతుల్లో వేసుకొని ఇటు పోలీసులను అయితే అతను రాజ్యంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు. వారిని ఎక్కడ చూసినా అతని యొక్క సొంత జాగీర్దారులాగా, సొంత మనుషుల్లాగా, సొంత సైనికుల్లాగా తయారు చేసుకొని అరాచక పాలన సాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పోలీసులు కూడా అతనికి భయపడో, లేదంటే అతనికి లొంగిపోయో, లేదంటే అతను చేస్తున్నటువంటి దాంతో భాగాలు తీసుకుని ఏదో ఒకటి లొంగిపోయారు. కానీ దాన్ని మళ్ళా మార్పు అనేది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా మన జగన్ పార్టీ ఈయన నాశనం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈరోజు జనసేనతో బీజేపీతో పొద్దు కుదుర్చుకొని చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కానీ ఒక రాక్షసుడిని చంపడానికి ఆ రోజు
రాముడైతే రావణుని చంపడానికి ఎంతో పెద్ద సైన్యాన్ని తీసుకోవడం జరిగింది, వానర సైన్యాన్ని. అటువంటిది ఈరోజు ఈ రాక్షసుడు ఎన్నో వేల కోట్లతో తన యొక్క సైన్యాన్ని ఏర్పరచుకొని ఒక పక్క విశాఖపట్నం నుంచి ఈ పక్క అనంతపురం వరకు ఎక్కడ చూసినా మొత్తం రాక్షసులతో నింపి ఉన్నాడు. అటువంటి రాక్షసుల్ని చంపాలంటే మళ్ళా రావణ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలంటే ఈ యొక్క కలయిక చాలా అవసరము. ఎందుకంటే ఎంతో కలయిక ఉంటేనే ఎప్పుడు కానీ 10 మంది కలిస్తే చిన్న ఏనుగునైనా కూడా బంధించవచ్చనే ఉద్దేశంతో ఈ బలిసినటువంటి రాక్షసుని సంహరించడానికి 3 పార్టీల కలయిక చాలా అవసరమని తెలియజేస్తున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రత్యేక హోదా తీసుకురాని చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. ఏం చెప్తారు? ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని మనకు ఒక ప్యాకేజ్ అనేది ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అభివృద్ధికి. కానీ ఆ ప్యాకేజ్ కూడా చాలా తగ్గిపోవడం, అదేవిధంగా మనకు ఒక సపరేట్ ప్యాకేజీ ఇస్తామని ఇవ్వకుండా పోవడంతో ఆయన కోపం చేసుకొని అతని దగ్గర నుంచి దూరం రావడం జరిగిందే కానీ పార్టీ పైన ఎటువంటి ఆయనకు వ్యతిరేకం కానీ ఈ తిరుగుబాటు కానీ చేయలేదు. ఆయన మన రాష్ట్రం బాగోగుల కోసమే ఏనాడు ఆలోచిస్తారు. ఈరోజు కూడా మన రాష్ట్ర బాగోగుల కోసమే ఆలోచిస్తూ ఆయనతో అప్పుడు తెగింది. కానీ ఎప్పుడు కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వము ఉండదు, శాశ్వత శత్రుత్వము ఉండదు. కాబట్టి శత్రుత్వం అనేది ఆ రోజు లేదు కాబట్టి ఈరోజు కలుపుకొని పోతా ఉన్నారు.